మీ నేమ్ ఏంటి సార్? ఇసరపు వాసు అండి. ఓకే సార్. సార్ మీరు ఈ స్కూటీ మీద అంటే 3 టైర్స్ చక్రం మీద మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైజాగ్ నుంచి వచ్చానండి. వైజాగ్ నుంచి విజయవాడ వచ్చారు. ఎందుకు సార్ అంత రిస్క్ చేసుకొని ఇక్కడికి రావడం కారణం ఏంటంటే? సమస్యలండి. ఓకే. వికలాంగుల మీద సమస్యలతో నేను విశాఖ పార్లమెంట్ విభిన్న ప్రతిభావంతుల కమిటీ అధ్యక్షుడిని. ఓకే. తర్వాత సామాన్య కార్యకర్తల సమస్యలు కొన్ని ఉంటాయి కదా, వాటి మీద వివరించడానికి. వైజాగ్ నుంచి వచ్చారు. వచ్చినందుకు ఇక్కడ ఏ లీడర్ అయినా దగ్గర పిలిచి అడిగారా మీ ప్రాబ్లమ్ని? చక్కగా లోకేష్ గారు పలకరింపు చాలా బాగుందండి. ఓకే. నేనైతే నిన్న సాయంత్రం విజయవాడ వచ్చాను వైజాగ్ నుంచి. అయితే సాయంత్రం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ వెళ్దాం అనేసి ఇక్కడ వచ్చేసరికి తెల్లవారు 6 గంటల నుంచి వినతిపత్రాలు సేకరిస్తున్నారు. 7తో క్లోజ్ అని అనగల కొంచెం నిరాశ చెందాను. తీరా ఇక్కడ లోపలికి ఏంటంటే ఒక ఆయన పిలిచి వెళ్తావు లోపలికి అంటే వెళ్తాను సార్ అంటే పోలీస్ అధికారి చక్కగా చొరవ తీసుకొని సానుభూతితో పంపించారు లోపలికి. వెళ్ళిన తర్వాత 10 నిమిషాల్లో నేను నన్ను రిసీవ్ చేసుకుంటాను. లోకేష్ విధానం చాలా బాగుంది. లోకేష్ గారు వినయంతో చాలా చక్కగా మాట్లాడి నేను ఇచ్చే వినతిపత్రం మొత్తం అన్ని చదివిన తర్వాత నాతో మాట్లాడాడు ఆయన. నేను ఏం రాశాను అనేది నాకు ఒక 6-7 లైన్లు ఉంటుంది. ఆ 6-7 లైన్లు కూడా చదివాడు ఆయన. చదివి దీని మీద స్పందించిన తీరు నాకు నచ్చింది సార్. అంటే ఏ గవర్నమెంట్లో గతంలో కూడా ఏ లీడర్ అయినా ఇలా పిలిచి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైనా అడిగారా మిమ్మల్ని? గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ గతంలో 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వికలాంగుల మీద అంత ఏం శ్రద్ధ పెట్టలేదండి ఆ గవర్నమెంట్. అదే చంద్రబాబు నాయుడు గారు 100%, 90%, 80% దాటిన 3,000 రూపాయలు ప్రకటించి అదే విధానం వైసీపీ గవర్నమెంట్ దిగిపోయినంత వరకు బాబు గారు గెలిచిగలగానే ఒకేసారి 6,000 చేయడం అనేది మా వికలాంగులు చాలా ఆనందం. ఈరోజు కష్టాలు తీరుతున్నాయి సార్ కొన్ని. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ వైసీపీ గవర్నమెంట్లో మాకు ఏ జాబులు గట్టా ఏవి లేకపోవడం చాలా నిరాశతో ఉన్నారండి. కానీ ఈ పెన్షన్ పెంపు విధానం అనేది కొంతవరకు మంచిది, చాలా మంచిదండి. కొన్ని సమస్యలు తీరుతుంది. గవర్నమెంట్లో వచ్చినా ఎవరు వచ్చినా కూడా అమరావతి అనేది అలాగే ఉండిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి ముందుకు జరిగిద్దని నమ్మకం ఉందా? మీ ఒపీనియన్ చెప్పండి. అంటే గతంలో చూసారంటున్నారు కదా, గత పరిపాలన చూశారు. ఈ గవర్నమెంట్ ద్వారా మనకి అమరావతి ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? అమరావతిని ఎప్పుడు ప్రకటించారండి చెప్పండి మీరు? అమరావతి మన రాజధాని ఎవరు ప్రకటించారు? ఎప్పుడు ప్రకటించారు? 2019 వరకు అది అమరావతిగానే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి భ్రమరావతి లేదా అమరావతి అని వైసీపీ గవర్నమెంట్ చెప్పుకొని తిరిగారు. కానీ గతంలో చేసిన పొరపాటు ఏంటంటే కొంచెం ఆలస్యం అవ్వడం. ఈసారి ఆలస్యం లేకుండా మొత్తం అమరావతి కంప్లీట్ మొత్తం చేయకపోయినా సరే ఇదే మన భాగ్యనగరం, మన ఆంధ్ర రాజధాని అని చెప్పుకునేడానికి ఈ గవర్నమెంట్ రాకపోయినా వచ్చే ఏదో గవర్నమెంట్ ఫామ్ చేసినా ఇంకా మార్చే విధంగా ఉండకుండా చేసే విధంగా అడుగులు వేస్తున్నారు ఈ ఉమ్మడి పార్టీలు కలిపి. దీంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీరైతే అమ్మకం. ఆయన మీద నమ్మకంతో మా విశాఖవాసులం కూడా మాకు రాజధాని వద్దని మేము అనుకుంటున్నాం. మాతో పాటు వైసీపీ కూడా అనుకుంటుందండి. పైకి చెప్పుకోలేకపోతున్నాం కింద స్థాయి కేడరు. పై నాయకులు ఏదో మొమ్మాటంగా ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత తాడేపల్లి కొంపలో కూర్చొని ఆయన ఏదో పరిపాలిస్తున్నాడు. కానీ ఏనాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన 2019 నుంచి 2024 వరకు. అదే సమస్యలు కానీ మొన్న ఎప్పుడో TV9 ఇంటర్వ్యూలో చూశాను నేను. ఆయన TV9 సంబంధించిన ప్రశ్నలు వేస్తాడు, ఈయనకి సంబంధించిన ప్రశ్నలు వేస్తున్నాడు. కానీ ఆయన ఏటెడ్ చేయలేదని ప్రశ్నలు మాత్రం ఆయన వేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అసెంబ్లీలో ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదంటున్నారు. నిజంగానే ఇలాంటి కఠినమైన సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? ఎంత పెద్దవాళ్ళైనా కరప్షన్ చేసినా వదిలేదే లేదు, పార్టీ నుంచి తొలగించడం రెడీగా ఉంటాను అంటారు. ఉండాలి సార్, తొలగించారు కూడా. విశాఖలో జనసేన పార్టీ కేడర్ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మొత్తం ఉమ్మడి పార్టీ అభ్యర్థులు గెలుపు బాగానే చేస్తారు. మా నార్త్ నియోజకవర్గం చూసుకుందాం, విష్ణుకుమార్ రాజు గారు అండి. ఆయన కొన్ని మీటింగ్లు పెట్టినప్పుడు 30,000 వస్తుంది నాకు మెజార్టీ నీకు గెలవబోతారని విష్ణుకుమార్ రాజు అన్నారు. కానీ 50,000 దగ్గర వచ్చింది సార్. 50,000 దగ్గర వచ్చిందండి. అంటే అనుకున్న రీతిలో 20,000 ఎక్స్ట్రా పెరిగింది సార్ మెజారిటీ. దానిలో కీలక పాత్ర కూడా టీడీపీతో జనసేన కార్యకర్తలు ఎంతో ఉంది సార్. ఈ రెండు ఉమ్మడి పార్టీలకి గెలపడానికి మాత్రం జనసేన పార్టీ కృషి అమోఘం. టీడీపీతో భవిష్యత్తులో ఈ స్నేహం కొనసాగాలని మనస్ఫూర్తిగా నా దుర్గం తల్లిని కూడా రాత్రి మొక్కున్నాను సార్. ఈ బండి మీద ఎలా వచ్చేసారు సార్ మీరు? ఈ బండి ఆ చక్రాలు చూడండి, ఆ జెండాలు పవన్ కళ్యాణ్ టీడీపీ జెండాలు పెట్టుకుని వైజాగ్ నుంచి వచ్చేసారు మీరు ఇక్కడికి. 2 years బ్యాక్ ఒంగోలు వెళ్ళానండి మహానాడికి. ఒంగోలు వెళ్ళాను సార్ ఇదే బండి మీద. ఒంగోలు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సంవత్సరం రాజమండ్రిలో మహానాడికి వెళ్ళా. నన్ను FBలో చూసి బాబు గారు స్టేజ్ మీద పిలిపించి నా కోసం చెప్పాడు. ఆయన నా పొరపాటు అయిపోయింది. అబ్జర్వేషన్ చూసి నన్ను చూసి ఎలా కుర్రోడ్ని పిల్లలు బయట రమ్మని పైకి రమ్మనండి. బండి మొత్తం పార్టీ సింబల్స్తో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్. ఇంత అభిమానం ఏంటి? స్కూటీ మొత్తానికి అదే అరేంజ్ చేసుకున్నారు. మా పార్టీ పెట్టిన కానీ 83వ సంవత్సరం నుంచి నేను పుట్టిన సంవత్సరం అదే. మా తండ్రులు పెనతండ్రులు మా కుటుంబం మొత్తం టీడీపీ కట్టుబడి బానిసలో ఉన్నాం సార్. బాహుబలిలో కట్టప్పలాగా, మగధీరలో రామచంద్రలాగా. డైహార్డ్ అంటే ఎంత అభిమానులు కూడా ఉంటారని చూస్తేనే తెలుస్తుంది.
థ్యాంక్ యూ సార్. మీ కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం అయితే ఉందా మీకు? నాకైతే ఉంది సార్. నాకైతే ఈ కూటమి ప్రభుత్వంలో నమ్మకం అయితే పుష్కలంగా ఉంది సార్. ఆల్రెడీ జరుగుతుంది సార్, జరగాలి. మీలా చదువుకున్న వాళ్ళందరూ ఇంకా ఇలా తిరిగి చూడకుండా ఇదే పని చేయండి, ఈ పార్టీలో గెలిపించండి. ఇంకో 10 సంవత్సరాల్లో హైదరాబాద్ మించిపోయే నగరం మన అమరావతి అవుద్ది. కొంతమంది చెప్తారు ఇప్పుడు అమరావతి అమరావతి అని. మూర్ఖులకి 3 ప్రశ్నలు, మూర్ఖులకి 3 ప్రశ్నలే. మీరు ఏనాడైనా సరే ఈ గెలిచిన తర్వాత ఒక్క ప్రెస్ మీట్లో మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? మీ జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజా దర్బార్లు పెట్టి ఏనాడైనా సామాన్యమైన మనుషులు కలిసి ఒక వినతి పత్రాలు సేకరించాడా? మీ జగన్మోహన్ రెడ్డి అంతెందుకండి, తల్లి చెల్లి అనకూడదు కానండి, మనకే ఉన్నారు. వాళ్ళే వ్యతిరేకం పనిచేస్తారంటే దేనికి? దీనికి సమాధానం చెప్పమనండి.